ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లకుండా మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 5 రోజులుగా జేపీ గెస్ట్ హౌస్ లోకి మీడియాకు అనుమతించిన అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే బయటకు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ ద్వారా అందిస్తారు. శేఖరాచారి, నిన్న మొన్నటి వరకు మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవు, అక్కడి వరకు అనుమతించారు. కానీ ఇప్పుడు లోపలికి వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. అదే 5.5 కిలోమీటర్ల ముందే ఒక రోడ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, అధికారులు ఏమంటున్నారు? ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లకుండా మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 5 రోజులుగా జేపీ గెస్ట్ హౌస్ లోకి మీడియాకు అనుమతినిచ్చిన అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే బయటకు పంపించారు. నిన్న మొన్న లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. ఎండలో చిన్న టెంట్ వేసి అందులోనే ఉండాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఏర్పాట్లు సక్రమంగా లేక ఎండలోనే నిల్చొని విధులు నిర్వహిస్తున్నారు మీడియా ప్రతినిధులు. 5.5 కిలోమీటర్ల ముందే పోలీసులు రోప్ ఏర్పాటు చేశారు. లోపల పంపిస్తలేరు, మీరు మాకు తొలగపోతున్నారు, మీరు అప్డేట్ ఇస్తలేరు. మన ఏం పరిస్థితి ఏం చేయట్లేదు సార్, ఏం లేదు, అప్డేట్ ఏం రావట్లేదు సార్. సార్ ఈవినింగ్ వరకు మేము ఉండాలి కదా సార్, ఎండలకు పొమ్మంటారా? ఎట్లా సార్ ఇది పరిస్థితి? సార్ ఎండలకి ఎట్లా సార్? ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లకుండా మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 5 రోజులుగా జేపీ గెస్ట్ హౌస్ లోకి మీడియాకు అనుమతినిచ్చిన అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే బయటకు పంపించారు. నిన్న మొన్న లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. ఎండలో చిన్న టెంట్ వేసి అందులోనే ఉండాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఏర్పాట్లు సక్రమంగా లేక ఎండలోనే నిల్చొని విధులు నిర్వహిస్తున్నారు మీడియా ప్రతినిధులు. 5.5 కిలోమీటర్ల ముందే పోలీసులు రోప్ ఏర్పాటు చేశారు. డిస్కస్ చేసి లోన్ పోతారు వాళ్ళు, కర్నూలు అందరూ వచ్చిండు. ఆ తర్వాత ఈవినింగ్ మాడలేదు మీతో నేను. సార్ ఈవినింగ్ వరకు మేము ఉండాలి కదా సార్, ఎండలకు పొమ్మంటారా? ఎట్లా సార్ ఇది పరిస్థితి? సార్ ఎండలకి ఎట్లా సార్? ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ సొరంగం పైన ఉన్నటువంటి జేపీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ మీడియాకు కూడా పూర్తి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మరి ఒక అర్ధగంట ప్రాంతంలో అర్ధగంట సేపట్లో ఇక్కడి నుంచి
హరీష్ రావు గారి బృందం బీఆర్ఎస్ బృందం రానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అనేక ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. మనం ఇక్కడ జేపీ గెస్ట్ హౌస్ ఉంది, ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒక 5 రోజులుగా మీడియాకు అక్కడ లోపలనే టెంట్ వేసి ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఆ ఆంక్షలను మార్చి బయట ఉన్నట్టు గేట్ యువతల ప్రాంతంలో మీడియాకు చిన్న టెంట్ వేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చాలా మంది అక్కడ సరైన ఏర్పాట్లు లేక బయట నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సరైన వాటర్తో పాటు కుర్చీలు కూడా సక్రమంగా లేక చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు నిన్నమన్న లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెట్టారని చెప్పేసి కూడా మంత్రిని మీడియా ప్రతినిధులు అడిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయినప్పటికీ కూడా మంత్రి ఏమి పట్టించుకోకుండా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో అర్ధగంట ప్రాంతంలో మాజీ మంత్రి హరీష్ రావు బృందం బీఆర్ఎస్ బృందం ఇక్కడ ఈ టన్నెల్ ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అనేక ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ఈ నల్లమల ప్రాంతం అంతా కూడా అడుగడుగున పోలీసులతో మోహరింపులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ దోమలపేంట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వాహనాలన్నీ ఆపి ఇక్కడికి వచ్చిన వారిని కొంతమందిని మాత్రమే అనుమతిస్తారని చెప్పేసి తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఆ విషయం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ అనేక ఆంక్షలతో కూడినటువంటి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ బృందం ఉందో వాళ్ళను కట్టడి చేయాలని చెప్పేసి మీడియాను వాళ్ళ ఎంబడి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి లోపాలు బయట పడతాయన్న ఉద్దేశంతోనే మీడియా ద్వారా తెలుస్తాయని చెప్పేసి మీడియాకు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరి ఒక అర్ధగంట ప్రాంతంలో ఇక్కడ బీఆర్ఎస్ బృందం హరీష్ రావుతో కూడినటువంటి బృందం ఇక్కడికి విచ్చేసి లోపలికి వెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఒక రోప్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి అంటే వాహనాలు లోపలికి వెళ్లకుండా తర్వాత ఒక 8 మందికి మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడైతే ఆంక్షలు అయితే అమలు చేస్తూ ఉన్నారు. స్వయంగా మంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులంతా కూడా బయట నిలిచి ఉన్నారు. అప్పటికే మీడియా వాళ్ళను గెస్ట్ హౌస్ లోపల ఉన్న మీడియా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. ఇక్కడ లేదు అంటూ బయట ఒక చిన్న టెంట్ వేసి అది సక్రమంగా లేదు అంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది. దానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు కూడా చైర్స్ కూడా కూర్చోవడానికి లేవు. అక్కడ లోపలికి టన్నెల్ వద్దకు పంపిస్తలేరు. ఇక్కడనేమో మీడియా ప్రతినిధులు కూర్చోవడానికి నిన్నమన్న లోపల అంటే ఒక 5 రోజుల పాటు టెంట్ కొద్దిగా నీడ బాగానే ఉండింది. కానీ ఈ రోజు మాత్రం కేవలం బీఆర్ఎస్ బృందం ఈ సందర్శనకు వస్తుంది, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడడానికి వస్తుందని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు వస్తున్నటువంటి క్రమంలో మీడియాకు సైతం ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆంక్షలతో పాటు అనేక విధాలుగా ఇబ్బందులు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే మరి అర్ధగంట సేపట్లో ఇక్కడికి బీఆర్ఎస్ బృందం చేరుకుందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో.